బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉజూ గురించి తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉజూ చేయటం వల్ల కలిగే ఎన్నో లాభాలను మనకు తెలియచేశారు. వాటిలో ఒకటి, ఏ వ్యక్తి అయితే ఉత్తమ పద్ధతిలో చక్కగా ఉజూ చేస్తాడో అతని శరీరం నుండి పాపాలు తొలగిపోతాయి. చివరికి అతని గోళ్ల క్రింద నుండి కూడా పాపాలు తొలగిపోతాయి. ఇది ముస్లిం హదీస్. ఇప్పుడు మనం ఉజూ షరతులను తెలుసుకుందాం. ఉజూ చేసే వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి, అంటే ఎలాంటి మత్తులో ఉండకూడదు. రెండో షరతు, సంకల్పం చేసుకోవాలి, అంటే నేను ఉజూ చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. మూడో షరతు, పరిశుభ్రమైన నీటిని ఉపయోగించాలి. నాలుగవ షరతు, చర్మంపై నీటిని అంటనివ్వని జిడ్డు పదార్థాలు, ఆయిల్, నూనె లాంటి పదార్థాలు ఉన్నట్లయితే వాటిని ముందుగా శుభ్రపరుచుకుని తరువాత ఉజూ చేయాలి. ఉజూ చేసే విధానం: ఉజూ చేస్తున్నానన్న సంకల్పం మనసులో చేసుకోవాలి. రెండోది, బిస్మిల్లాహ్ అని ప్రారంభించాలి. 3 సార్లు చేతులు మణికట్టుల వరకు కడుగుకోవాలి. 3 సార్లు నోరు పొక్కిలించాలి. ముక్కులో నీరు తీసుకొని 3 సార్లు చీది శుభ్రపరచాలి. 3 సార్లు ముఖం, తల వెంట్రుకల మొదలు నుండి గడ్డం క్రింది వరకు, కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు పూర్తి ముఖాన్ని కడగాలి. పల్చటి గడ్డం ఉన్నవారు పూర్తి గడ్డాన్ని చర్మంతో సహా కడగాలి. గుబురు గడ్డం ఉన్నవారు తడివ్రేళ్లు గడ్డం లోనికి పోనిచ్చి దువ్వాలి. తరువాత 2 చేతులు, ముందుగా కుడి చేయి, తరువాత ఎడమ చేయి, మోచేతుల సమేతంగా 3 సార్లు కడగాలి. తరువాత ఒకసారి తలను మసాహ్ చేయాలి. నీళ్లతో చేతులను తడి చేసుకొని తడి చేతులను తల ముందు భాగం నుండి వెనక భాగం వరకు తీసుకువెళ్ళి మరలా చేతులను వెనక నుండి ముందుకు తీసుకురావాలి. 2 చేతుల చూపుడు వ్రేళ్లతో చెవుల లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్లతో 2 చెవుల వెలుపలి భాగాలను మసాహ్ చేయాలి. పాదాలను చీలమండలాలతో సహా పాదాల వేళ్ల మధ్య కూడా తడిచేటట్లు 3 సార్లు కడగాలి. ముందుగా కుడి పాదాన్ని, తరువాత ఎడమ పాదాన్ని కడగాలి. ఇంతటితో వజూ పూర్తి అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.